భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ప్రధాని మోదీ పలు బహుమతులను అందజేశారు. భారత సాంస్కృతిక వైభవానికి, హస్తకళ నైపుణ్యానికి, ఇరు దేశాల బంధానికి ఉన్న ప్రాముఖ్యతకు ప్రతీకగా నిలిచేలా వీటిని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. మరి ఈ బహుమతుల విశిష్టతలు ఏంటో తెలుసుకుందాం పదండి. భగవద్గీత అన్ని కాలాల్లో మానవులకు మార్గదర్శనం చేసే భగవద్గీత రష్యన్ అనువాదాన్ని పుతిన్ కు ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. నైతికత, స్థితప్రజ్ఞ అలవడేలా, మనిషి జీవితాన్ని ఆధ్యాత్మికంగా సుసంపన్నం చేసేలా జగద్గురువు శ్రీకృష్ణుడు అందించిన సందేశాన్ని అక్కడి యువతరానికి చేర్చేలా రష్యన్ భాషలోకి అనువదించి ఇచ్చినట్టు తెలిపారు. అస్సాం బ్లాక్ టీ పుతిన్ కు భారత ప్రధాని అస్సాం బ్లాక్ టీని కూడా బహుమతిగా ఇచ్చారు. అస్సాం అంటే ముందుగా గుర్తొచ్చేది ఈ టీనే అనడంలో ఎలాంటి సందేహం లేదు. సాంప్రదాయిక పద్ధతిలో ప్రాసెస్ చేసే ఈ టీకి 2007లో జీఐ ట్యాగ్ వచ్చింది. ఈ టీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇలా భారతీయ రుచులకు చిహ్నంగా నిలుస్తున్న టీని ప్రధాని మోదీ అధ్యక్షుడు పుతిన్ కు గిఫ్ట్ గా ఇచ్చారు. వెండి గుర్రపు బొమ్మ. ఇక మహారాష్ట్ర హస్తకళల వైభవానికి చిహ్నంగా నిలుస్తున్న వెండి గుర్రపు బొమ్మను కూడా ప్రధాని మోదీ రష్యా అధినేతకు బహుమానంగా ఇచ్చారు. హుందాతనానికి చిహ్నంగా నిలిచే గుర్రానికి రష్యా, భారత్ సంస్కృతుల్లో ప్రాధాన్యత ఉంది. ఉమ్మడి విలువలకు అద్దం పట్టేలా ఉన్న ఈ గుర్రపు బొమ్మను రష్యా అధ్యక్షుడికి బహుమతిగా ఇచ్చేందుకు నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. మార్బుల్ చెస్ సెట్. చదరంగంలో ఎందరో ప్రతిభావంతులను రష్యా ప్రపంచానికి అందించింది. ఈ వైభవాన్ని ప్రతిబింబించేలా పుతిన్ కు మార్బుల్ చెస్ సెట్ ను ప్రధాని గిఫ్ట్ గా ఇచ్చారు. ఆగ్రాలో దీన్ని రూపొందించారు. అక్కడి కళాకారుల ప్రతిభకు అసలైన నిర్వచనంగా నిలుస్తున్నందున ప్రభుత్వం దీన్ని ఎంపిక చేసింది. కశ్మీరీ కుంకుమ పువ్వు. ఇక ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన కశ్మీరీ కుంకుమ పువ్వును కూడా ప్రధాని మోదీ అధ్యక్షుడు పుతిన్ కి ఇచ్చారు. అత్యంత సుగంధ భరితమైన సాంస్కృతిక ప్రాధాన్యం కలిగినందుకు కుంకుమ పువ్వును కేంద్ర ప్రభుత్వం ఎంచుకుందని అధికారులు తెలిపారు.